చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. క్రెడిట్ చోరీ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఘనత వెనుక తనది పైసా కష్టం లేకున్నా, ఒక్క చెమట చుక్క చిందించకున్నా ఆ క్రెడిట్ మనదే తమ్ముళ్ళు అంటూ తన ఖాతాలో వేసుకుంటారు చూడండి, అది క్రెడిట్ చోరీ. సోషల్ మీడియా లేని కాలంలో అయితే చంద్రబాబు ఏది చెబితే అదే నిజమని, ఆ ఎల్లో పత్రికలు ఏది రాస్తే అదే సత్యమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇది సోషల్ మీడియా కాలం బాస్. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నిజమేంటో చెప్పడానికి గూగుల్ ఉంది. బాబు గారి క్రెడిట్ చోర్ సంగతికొస్తే ఆ సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ కనిపెట్టింది నేనే లాంటి సొల్లు పురాణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. రీసెంట్గా తనది కాని ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు బాబు గారు ప్రయత్నిస్తున్నారు. దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ జీఎస్టీ సంస్కరణల ఐడియా తనదేనని బాబు చెప్పబోతున్నారా? ప్రధాని మోడీకి ఆ సలహా ఇచ్చింది తానేనని బిల్డప్ ఇవ్వబోతున్నారా? అసెంబ్లీలో చేస్తున్న హడావుడి దేనికి సంకేతం? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, జగన్ కక్షగట్టి సినిమా టికెట్ల రేట్లు తగ్గించేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, అందుకే టికెట్ రేట్లు పెంచాం, నా అభిమానులు పండుగ చేసుకోండి. ఇది వీరమల్లు ప్రమోషన్స్లో పవన్ చెప్పిన మాట. ఇప్పుడు ఓజీ టికెట్ ధరలు కూడా అదే స్థాయిలో పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలు 1000 రూపాయలు పెంచేశారు. నా సినిమా నా ఇష్టం, నా టికెట్ నా ఇష్టం అన్నట్లుగా ఉంది మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారి తీరు. ఇంతకీ టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదా? సొంత సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికేనా డీసీఎం పదవి? హరిహర వీరమల్లుకు జీఎస్టీ చెల్లించారా లేదా? తన సినిమా టికెట్ ధరల పెంపుకే పవన్ పరిమితమవుతుంటే చంద్రబాబు డీసీఎం చుట్టూ రాజకీయం చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం అన్నది ఒక చరిత్ర. కరోనా కష్టకాలంలోనూ 6 కాలేజీలు పూర్తి చేయడం అన్నది మరో చరిత్ర. మిగిలిన కాలేజీలు కూడా 50 నుంచి 80% వరకు నిర్మాణాలు పూర్తి చేయడం అన్నది ఇంకో చరిత్ర. ఇలా జగన్ సృష్టించిన చరిత్రను మసకబార్చాలన్నదే చంద్రబాబు అసలు లక్ష్యం. అందుకే పీపీపీ ముసుగులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇటు ప్రతిపక్షం నుంచి, అటు ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా అమ్మేదే అంటోంది చంద్రబాబు సర్కార్. దీనికోసం ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. ఆ నోటిఫికేషన్ చూస్తే ఇటు పేదోడి విద్యకు, వైద్యానికి ఏ విధంగా టెండర్ పెడుతున్నారో అర్థమవుతుంది. ఇంతకీ ఆ టెండర్ నోటిఫికేషన్లో ఏముంది? పీపీపీ పేరుతో ప్రజల ఆస్తులను ఎంత చౌకగా అమ్మేస్తున్నారు? మెడికల్ కాలేజీల అమ్మకం వెనుక ఎంత పెద్ద స్కామ్ దాగుంది? తేల్చేద్దాం గన్ షాట్గా. అదేదో సినిమాలో రవితేజ సినిమా థియేటర్ ముందు నిలబడి హీరోయిన్ దగ్గర ఫోజులు కొడుతూ మనదే ఇదంతా అంటాడు. ఆ సీన్ గుర్తుందా? మన చంద్రబాబు గారు కూడా ఓ విధంగా అంతే. కనిపించిన క్రెడిట్ అంతా రెండో ఆలోచన లేకుండా తన ఖాతాలో వేసేసుకుంటారు. సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఆఖరికి గేదెలకు పాలు పెతకడం వరకు అన్నింటికీ సృష్టికర్త తానే అంటారు. అమ్మ ఒడి ఆలోచన కూడా లోకేష్దే అంటూ తెలివిగా తన కుమారుడి ఖాతాలో వేసేశారు. ఇలా మాట్లాడితే 5వ క్లాసు 5 సార్లు ఫెయిల్ అయిన వాడు కూడా పడి నవ్వుకుంటాడన్న ఆలోచన ఆయనకు లేదు, రాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే లేటెస్ట్గా ఆయన గారి కన్ను జీఎస్టీ సంస్కరణలపై పడింది. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా 12%, 28% రేట్ల స్లాబులను రద్దు చేసి ఆ స్థానంలో 5%, 18% స్లాబులు మాత్రమే ఉండేటట్లుగా నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్లాది మందికి ఉపశమనం లభించింది. అయితే ఈ జీఎస్టీ సంస్కరణల్ని పదే అదే పనిగా చంద్రబాబు ప్రస్తావించడం చూస్తుంటే త్వరలో దీన్ని కూడా తన ఖాతాలో వేసేసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. అసలు జీఎస్టీ సంస్కరణల విషయంలో బాబు పాత్ర ఏముంది? జీఎస్టీ తగ్గింపుపై ఏపీ అసెంబ్లీలో బీజేపీ కంటే టీడీపీ ఎందుకు ఎక్కువగా హడావిడి చేస్తోంది? ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం పెట్టడం వరకు ఓకే, కానీ ఇది చంద్రబాబు వల్లే సాధ్యమైందని తీర్మానం పెట్టడం ఏంటి? పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు,
కనిపించిన ప్రతి దాన్ని తన ఖాతాలో వేసుకోవడమే తెలుసు. అది అబద్ధమని ఆయనకి తెలుసు, అది పచ్చి అబద్ధమని వినేవాడికి తెలుసు. మనది కానిది కూడా మనదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. హైదరాబాదు కట్టింది నేనే, ఐటీని తెచ్చింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ పరిచయం చేసింది నేనే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించింది నేనే, హైటెక్ సిటీకి కొబ్బరికాయ కొట్టింది నేనే, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రోత్సహించింది నేనే, సత్యనాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది నేనే, తెలంగాణకు వరి అన్నం తినడం నేర్పించింది నేనే, వాజ్పేయికి జాతీయ రహదారుల నిర్మాణంపై సలహా ఇచ్చింది నేనే, ధీరూభాయ్ అంబానీకి టెక్నాలజీ గురించి చెప్పింది నేనే, గేదెలకు పాలు పెతకడం నేర్పింది నేనే, సంక్రాంతికి సొంతోళ్లకు వెళ్లడం నేర్పింది మేమే. ఇలా ఆయన చెప్పుకుంటూ పోతుంటే ఎల్లో చెవులోడు క్లాప్స్ కొట్టుకుంటూ పోతుంటాడు. కానీ కాస్త జ్ఞానం ఉన్నవాడికి మాత్రం ఈ సొల్లు వింటే చెవుల నుంచి రక్తం కారడం ఖాయం. ఆయన గారు తనది కాని మరో ఘనతను ఇప్పుడు తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది కదా, దానికి తానే కారణమని ప్రధాని మోడీకి సలహా ఇచ్చింది మనమే తమ్ముళ్ళు అంటూ ఏదో ఒక వేదికపై నుంచి అరవడానికి చంద్రబాబు రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గింపు క్రెడిట్ చంద్రబాబు కొట్టేయాలని చూస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జీఎస్టీ తగ్గింపు ఆలోచన తనదే అని బాబు చెప్పుకోబోతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, జీఎస్టీ సంస్కరణల మైలేజ్ కొట్టేయాలని ప్లాన్ చేశారా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ విషయంలో ఏపీ బీజేపీ బాగా వెనుకబడిందా? క్వశ్చన్ నెంబర్ 4, జీఎస్టీ సంగతి సరే, తన పరిధిలో ఉన్న ధరల సంగతేంటి? జీఎస్టీ సంస్కరణలపై బాబు కన్నేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 12%, 28% రేట్ల స్లాబులను రద్దు చేసి ఆ స్థానంలో 5%, 18% స్లాబులు తీసుకురావడం అన్నది సామాన్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఊరటనిచ్చే విషయం. అదే సమయంలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కాకపోతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీన్ని ప్రభుత్వాలు స్వాగతించాల్సిందే. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కావడంతో కక్కలేక మింగలేక చంద్రబాబు కూడా స్వాగతించక తప్పలేదు. దీన్ని వ్యతిరేకించే అవకాశం ఎలానూ లేదు. కాబట్టి వీలైనంతగా దీని నుంచి పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. అయినా జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే చంద్రబాబుకు ఎలా మైలేజీ వస్తుందనేగా మీ ప్రశ్న. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు తలుచుకుంటే ఎలాగైనా వచ్చేస్తుంది. ఈ జీఎస్టీ తగ్గింపుపై అసెంబ్లీలో చర్చ పెట్టారు. జీఎస్టీ సంస్కరణలకు మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం మనదే అంటూ డప్పు కొట్టారు. ఇది గేమ్ చేంజర్ 2.0 అన్నారు. ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఇదంతా ఒక స్టేజ్ వరకు. ఇక రెండో స్టేజ్లో ఏం చేశారో తెలుసా? బాబు గారి వల్లే జీఎస్టీ సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆయన్ని అభినందిస్తూ అదే అసెంబ్లీలో మరో తీర్మానం చేశారు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈస్ క్రెడిట్ చోరీ. అక్కడితో ఆగలేదు సార్. త్వరలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సులు కూడా పెడతారట. నిజానికి ఈ జీఎస్టీ తగ్గింపును ప్రచారం చేసుకుని ఏపీ బీజేపీ మైలేజీ పెంచుకోవాలి. కానీ అంతకంటే ముందు బాబు గారు దాన్ని హైజాక్ చేసేశారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం 8,000 కోట్లు తగ్గినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానించారట. మోడీ గారి జీఎస్టీ సంస్కరణలపై డప్పు కొట్టుకునే చంద్రబాబు గారు ముందుగా చేయాల్సింది ఒకటి ఉంది. తన పరిధిలో ఉన్న ధరల విషయంలో ప్రధాని మోడీలా ఎందుకు ఆలోచించలేదు? ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు కర్ణాటక, తమిళనాడు కన్నా ఎక్కువగా ఉన్నాయని నారా లోకేష్ ఆయా రాష్ట్రాల బోర్డర్ల వరకు వెళ్లి పెట్రోల్ బంకుల దగ్గర రేట్లు చూపించి మరి ప్రచారం చేశారు. గుర్తుందా? మేము అధికారంలోకి రాగానే ధరలు మొత్తం తగ్గించేస్తామని హామీలిచ్చారు. గుర్తుందా? మరి తగ్గాయా అంటే లేదు, ఇంకాస్త పెరిగాయి. జీఎస్టీ సంస్కరణలపై అంత ప్రేముంటే, ప్రజల శ్రేయస్సుపై బాబు గారికి దయార్థ హృదయం ఉంటే, సంస్కరణల్ని స్వాగతించే మనసు నిజంగా ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. తగ్గిస్తారా? ఆహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు బాధేస్తున్నారు కదా, వాటిని తగ్గిస్తారా? ఆహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయిగా, మరి వాటిని తగ్గిస్తారా? ఆహాహా, తగ్గించరు. మోడీ గారి క్రెడిట్ని మాత్రం ఈజీగా కొట్టేస్తారు. జీఎస్టీ సంస్కరణలపై తీర్మానాలు పెట్టించుకుని, అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపించుకుని, ఎల్లో మీడియాలో డప్పు కొట్టించుకుని, పక్కోడి క్రెడిట్లు ఫ్రీగా వస్తే కొట్టేస్తారే కానీ ప్రజలకు మాత్రం పైసా లాభం చేకూర్చే పని అస్సలు చేయరు. దట్ ఈజ్ విజనరీ, దిస్ ఈజ్ క్రెడిట్ చోరీ. ఇది మాత్రం
గన్ షాట్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా పవన్ తలుచుకుంటే సినిమా టికెట్ ధరలు పెంచుకోవడం పెద్ద విషయమా అన్నది మరోసారి రుజువైపోయింది. వీరమల్లుకు ముందు ఎవరైనా సరే, సినిమా ఎవరిదైనా సరే అంతా వచ్చి ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి టికెట్ల రేట్ల పెంపుపై దరఖాస్తు చేసుకుంటే అప్పుడు పెంచాలో లేదో నిర్ణయిస్తాం అన్నారా లేదా? తన సినిమాకు వచ్చేసరికి స్వయంగా తానే ఆ ఫైలును సీఎం చంద్రబాబు దగ్గరకు పంపానని చెప్పుకొచ్చారు. అనుకున్నట్లుగానే ధరలు పెంచేసుకున్నారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఓజీ టికెట్ రేట్లు కూడా పెంచేసుకున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏపీలో బెనిఫిట్ షో టికెట్ ధరలు ₹1000 వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. అర్ధరాత్రి 1 గంట వరకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు ఆదేశాలు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై ₹125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సినిమా రిలీజ్ అయిన 10 రోజుల వరకు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చారు. అయితే తన సొంత సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో చూపిస్తున్న శ్రద్ధలో పావలా వాటా కూడా పాలనపై చూపించడం లేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పవన్ తీరుపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, డీసీఎం పదవి టికెట్ రేట్లు పెంపు కోసమేనా? క్వశ్చన్ నెంబర్ 2, ఓజీ సినిమాను కూడా జనసేన మంత్రులు ప్రమోషన్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, అసెంబ్లీలో ప్లాన్ ప్రకారమే పవన్ను అవమానించారా? క్వశ్చన్ నెంబర్ 4, అసెంబ్లీలో బోండా ఉమా మాటల వెనుక ఉన్నది బాబేనా? డీసీఎం హోదాలో పవన్ తీరు వివాదాస్పదమవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. తన సినిమా టికెట్ల రేట్ల పెంపుపై 100% ఎఫర్ట్స్ పెడుతున్న పవన్ కళ్యాణ్ పాలనపై మాత్రం 1% కూడా శ్రద్ధ పెట్టడం లేదు. చంద్రబాబు సర్వేల్లోనూ ఈ విషయం తేలింది. బాబు క్యాబినెట్లో ఎక్కువ ఫైళ్లు పెండింగ్లో ఉన్న శాఖ కూడా పవన్ కళ్యాణ్దే. ఇదే విషయాన్ని బాబు గారి తోకపత్రికలు తాటికాయంత అక్షరాలతో ప్రచురించాయి. ఇక తన సొంత సినిమాల కోసం తన అధికారాన్ని పవన్ వాడుకోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. వీరమల్లు టికెట్ల రేట్ల పెంపు విషయంలో కానీ, ఆ సినిమా హీరోయిన్కు ప్రభుత్వ కాన్వాయ్ అరేంజ్ చేసే అంశంలో కానీ, ఓపెన్గా జనసేన మంత్రులు పవన్ సినిమాను ప్రచారం చేసే విషయంలో కానీ, ఇప్పుడు ఓజీ టికెట్ రేట్లు పెంచుకున్న అంశంలో కానీ పవన్ తీరు వివాదాస్పదం అవుతూనే ఉంది. అయితే వీరమల్లు విషయంలో మరో ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాకు జీఎస్టీ కూడా చెల్లించలేదట. ఈ విషయాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. జీఎస్టీ చెల్లింపునకు సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తెల్ల కాగితంతో నిర్మాత వెళితే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేశారట. అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన జెండాలు అజెండాలు మార్చి చివరికి తొలిసారి తాను గెలిచి తన వారిని గెలిపించుకున్న లీడర్ ఎవరైనా ఏం చేస్తారు? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ట్రై చేస్తారు. కానీ పవన్ తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. పేరుకు డీసీఎం పదవిలో ఉన్న ఆయన ఫోకస్ అంతా సినిమా టికెట్ల రేట్లు పెంపుపైనే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రజా సమస్యలపై స్పందించరు, కలెక్టర్ల సమావేశాల్లో మెరుపు తీగలా ఇలా వచ్చి అలా మాయమవుతారు. అసెంబ్లీకి వచ్చినా అలర్ట్గా ఉండరు. అటు ఇటుగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. ఆయన ఏమన్నారన్నది ఒక్కసారి వినండి. దాని వెనుక అంతరార్థమేంటో ఆ తర్వాత మాట్లాడుకుందాం. నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష? మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై చర్చ జరిగింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ టార్గెట్గా బోండా ఉమా మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విశాఖలో ఫార్మా కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయన్నది అంశం. దీనికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయిన బోండా ఉమాకు ఏం సంబంధం? దీనిపై మాట్లాడడానికి విశాఖ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే లేరా?
అంటే దీని అర్థం పరమార్థం మనం తెలుసుకోవాలి. అసలు బోండా ఉమాతో అలా మాట్లాడించింది బాబు గారేనా? అందులోనూ పవన్ సామాజిక వర్గానికి చెందిన నేతతోనే అలా మాట్లాడించడం వెనుక అంతరార్థం ఏంటి? చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగిస్తుండగా పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న ఫోటోను ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో ఎందుకు వచ్చేసింది? ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతోందనే అర్థం చేసుకోవాలి. పవన్ పాలన గాలి కొదిలి సినిమా టికెట్ల రేట్ల పెంపుకు పరిమితమవుతుంటే వెనుక నుంచి బాబు గారు ఇలా చక్రం తిప్పుతున్నారా? తిరుపతి లడ్డూ విషయంలో అయినా, ఋషికొండ భవనాల విషయంలో అయినా పవన్ను వెనకుండి ముందుకు తోసింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ఎవరైతే చివరికి అడ్డంగా దొరికిపోయింది మాత్రం పవన్ కళ్యాణ్. ఒక్కటి మాత్రం నిజం, సినిమా టికెట్ల రేట్లు పెంచితే చాలని పవన్ కళ్యాణ్ పెంచేశాం ఇకపో అనే రీతిలో చంద్రబాబు. థియరీ సింపుల్, ప్రాక్టికల్స్ వెరీ సింపుల్. అయినా పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమాకు ఫస్ట్ షోకి టికెట్లు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదు సార్. మీ సినిమా టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి, కానీ టమాటా ధరలు రూపాయికి పడిపోయాయి సార్. మీ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కానీ ఉల్లిపాయ ధర 2 రూపాయలకు పడిపోయింది సార్. మీ సినిమాను ఏ ఏరియాలో ఎవరు కొంటారో తెలియదు, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంగట్లో పెట్టి ప్రైవేటోడికి చంద్రబాబు అమ్మేస్తున్నారు సార్. మీ సినిమా రిలీజ్ అంటే ఎంతమంది థియేటర్ దగ్గర జేజేలు కొడతారో తెలియదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తొలగించారని లక్షలాది మంది దివ్యాంగులు రోడ్లపైకొచ్చి గుండెలు బాదుకుంటున్నారు సార్. ఇటు చూస్తే చేతికందిన ఓజీ టికెట్, అటు చూస్తే విద్యార్థికి అందని ఫీజు రియంబర్స్మెంట్, ఇటు చూస్తే థియేటర్ల దగ్గర మీ అభిమానుల లొల్లి, అటు చూస్తే న్యాయం కోసం రోడ్డెక్కిన సుగాలి ప్రీతి తల్లి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కటౌట్ చూస్తే హీరో, కంటెంట్ చూస్తే జీరో. ఇది మాత్రం గన్ షాట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? 4 టర్ముల సీఎం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదంటే భారతదేశమే సిగ్గుతో తలదించుకుంటోంది. కానీ తెలుగుదేశానికి అలాంటివి ఏమీ లేవు కాబట్టి తలెత్తుకునే నిలబడుతోంది. నిజానికి అమ్మడమే కానీ నిర్మించిన చరిత్ర నారా వారికి లేదు. కార్పొరేట్లకు దోచిపెట్టడమే కానీ పేదోడికి మంచి చేసిన చరిత్ర నారా వారికి లేనే లేదు. ఆయన పాలసీ అంతా దోచుకో, పంచుకో, తినుకో. ఈ డీపీటీ అమలులో భాగంగా ప్రజల ఆస్తిని అమ్మేస్తున్నారు. పీపీపీ ముసుగులో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా తన బినామీలకు దోచిపెడుతున్నారు. పేదోడి విద్య, వైద్యాన్ని ప్రైవేటుకు తాకట్టు పెట్టేస్తున్నారు. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5ంటిని 2 ఏళ్ల క్రితమే పూర్తి చేసి జగన్ ప్రారంభించారు. మరో కాలేజీ గత ఏడాది పూర్తయింది. మరికొన్ని నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఓ 5,000 కోట్లు ఖర్చు చేస్తే 11 కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. కానీ అంత డబ్బు పెట్టే పరిస్థితి లేదంటూ 10 కాలేజీలను అమ్మకానికి పెట్టారు చంద్రబాబు. ఇంతకీ ఈ పీపీపీ కత్తి ఒక్క మెడికల్ కాలేజీలకే పరిమితమవుతుందా? భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లను కూడా ప్రైవేటోడి చేతుల్లో పెడతారా? పీపీపీ అంత గొప్పదే అయితే అమరావతి నిర్మాణం ఆ విధానంలో ఎందుకు చేయడం లేదు? పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది పైకి చెప్పే అబ్రివేషన్. కానీ దీనికి అసలు అబ్రివేషన్ ఏంటో తెలుసా? ప్యాకేజీల కోసం ప్రజల ఆస్తులను ప్రైవేటోడికి అమ్మేయడం. విద్య, వైద్యం లాంటి రంగాలు ప్రైవేటోడి చేతికి వెళితే ఇక పేద మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితే ఉండదు. కానీ ప్రైవేటోడి మీద ప్రేమతో పేదల బతుకులు తాకట్టు పెట్టడానికి బాబు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీలు అమ్మకం ప్రతిపాదన తెచ్చినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అసలు జగన్ మెడికల్ కాలేజీలే నిర్మించలేదని తప్పుడు ప్రచారాలు చేశారు. కళ్ల ముందు 6 మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నా అనిత లాంటి మంత్రులు, నేతలు అలాంటివేమీ లేవన్నట్లుగానే ప్రచారం చేశారు. ఆ ఫేక్ ప్రచారాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు పీపీపీ విధానం ఒక మహత్తర విధానం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారు. పీపీపీ పేరుతో పేదోడి విద్యను, ప్రజా ఆరోగ్యాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ టెండర్ నోటిఫికేషన్లో ఏముంది? క్వశ్చన్ నెంబర్ 2, సింగిల్ బిడ్ వచ్చిన కాలేజీలు అమ్మేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, పీపీపీ విధానం అమరావతి నిర్మాణానికి పనికిరాదా? క్వశ్చన్ నెంబర్ 4, పీపీపీ ముసుగులో ఎంత దోచేస్తున్నారు? పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అంగట్లో సరుకులా మార్చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాబుకు ఓటేసి సీఎంను చేసిన ప్రజలారా గుండె దిటవు చేసుకోండి. మీకు బాబు గారి ఉదార స్వభావం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పులివెందుల మెడికల్ కాలేజీ 5,000కు, మదనపల్లి మెడికల్ కాలేజీ 10,000కు, ఆదోని మెడికల్ కాలేజీ 6,000కు
ఆఫర్లు ప్రకటించి అమ్మేస్తున్నారు మన నారావారు. ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే అయ్యే బిల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని బినామీలకు అమ్మేస్తున్నారంటే బాబు గారి ఉదార స్వభావం, దయార్థ హృదయం ఎంత గొప్పదో కదా. మీకు నమ్మకం లేకపోతే టెండర్ నోటిఫికేషన్లో ఏముందో చదవండి, కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. ఎకరం కేవలం 100 రూపాయలు మాత్రమే. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందా? నేను సరిగ్గానే చెప్పాను, మీరు సరిగ్గానే విన్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు మాత్రమే. కాకపోతే ఈ ఆఫర్ మీకు, నాకు, మనలాంటి వారికి కానే కాదు బాస్. కేవలం బాబు గారి బినామీలకు మాత్రమే. సార్ సీఎం గారు, ఎవడి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు సార్ మీరు? ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎకరా 100 రూపాయలా? వైజాగ్లో ప్రభుత్వ భూమి ఎకరా 99 పైసలా? ఎవడి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు సార్? ఎకరా 100 రూపాయలంటే ప్రజల ఆస్తి ప్రైవేటు ముసుగులో ఉన్న మీ బినామీలకు పూర్తిగా ఉచితంగా ఇచ్చేస్తున్నట్టే కదా సార్. ఒక్కటి మాత్రం నిజం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటోడు దక్కించుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది టెండర్ నోటిఫికేషన్ బట్టబయలు చేసింది. దాని ప్రకారం రోగుల నుండి ఎంత ఫీజైనా వసూలు చేసే హక్కు ప్రైవేటు యాజమాన్యానికి ఉంటుంది. అలాగే మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు నిర్ణయించే హక్కు కూడా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సెలెక్ట్ పేషెంట్స్ అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లబ్ధిదారులకు 70% పడకలు మాత్రమే కేటాయిస్తారు. వీరి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వాలే భరిస్తాయి. అంటే సెలెక్ట్ పేషెంట్ల వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తే ఆ ఆదాయం నేరుగా ప్రైవేటోడికే కదా లాభం. ఇది ప్రభుత్వ కాలేజీలను ఉరితీసి చంపేసి ప్రైవేటోడికి దోచిపెట్టడమే కదా. మిగిలిన 30% బెడ్స్ పై ప్రైవేటోడు ఇష్టానుసారంగా ఫీజులు దండుకునే వెసులుబాటు కల్పించారు. ఉదార స్వభావుడు, దయార్థ హృదయుడైన మన బాబు గారు. అంతేనా? అంటే ఇంకా ఉంది. ఫీజులు, సేవా ప్రమాణాలు, నాణ్యత మీద ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. ఆసుపత్రి లోపల కేఫ్లు, ఫార్మసీలు, ఏటీఎంలు, లాడ్జింగ్ షాపులు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రైవేటోడికే. మీకు ఇంకో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం చెప్పనా? సింగిల్ బిడ్ వచ్చిన కాలేజీలు అమ్మేయడానికి సిద్ధమైపోయారు మన బాబు గారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక్కడే బిడ్ వేస్తాడు, వాడికే మెడికల్ కాలేజీ దక్కుతుంది. నారావారి ప్లానింగ్ మామూలుగా ఉండదుగా. ఇప్పటికే మదనపల్లె మెడికల్ కాలేజీ మీద మన మంత్రి నారాయణ గారి కన్ను పడిందని టాక్. ఇలా చాలామంది బినామీలు ఇప్పటికే ఆయా కాలేజీలపై కర్చీఫ్లు వేసి రెడీగా ఉన్నారు. మరి ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీలకే పరిమితమవుతుందా? ఇప్పటికే రహదారులను పీపీపీకి అప్పగించేశారు. జగన్ నిర్మించిన పోర్టులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు పచ్చ జెండా ఊపేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల వంతొచ్చింది. ఆ తరువాత మిగిలింది ప్రభుత్వ స్కూళ్లే. జగన్ నాడు నేడు పేరుతో ఏకంగా 17,000 కోట్లతో రూపురేఖలు మార్చిన ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలేంటి పీపీపీ అని నిలదీస్తే అది సమర్థవంతమైన విధానమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి బాబుగారు చెప్పిందే నిజమైతే అదే విధానం అమరావతి నిర్మాణానికి వర్తింపజేయచ్చుగా. అలా చేయరు, ఎందుకంటే అది కుంభకోణాలకు అక్షయ పాత్ర కదా. ప్రజల ఆస్తి ప్రైవేటోడికి అమ్మేయడం ఏంటని నిలదీస్తే జగన్ 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు కేటాయించలేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి అప్పట్లో ఇదే విషయంపై లోకేష్ ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ కోటా తీసేసి 100% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పారా లేదా? మరి ఇప్పుడేం చేస్తున్నారు? హోల్సేలుగా 100% సీట్లు ప్రైవేటోడి చేతుల్లో పెట్టేస్తున్నారు. అప్పట్లో జగన్ 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ ఫీజులతో మెడికల్ కాలేజీలను మరింత మెరుగ్గా నడిపించవచ్చు అనే ఉద్దేశంతోనే పెట్టారు. కానీ మీరేం చేస్తున్నారు? మొత్తం అమ్మి పారేస్తున్నారు. అయినా 5,000 కోట్లు పెడితే ఆ కాలేజీలు పూర్తవుతాయి. కానీ అంత డబ్బు పెట్టలేమంటున్నారు. జగన్ భూములు మాత్రమే కేటాయించారు అంటున్నారు. యాజమాన్య ఫీజులు పెంచేశారు అంటున్నారు. సార్ సీఎం గారు, ఒక్క విషయం చెప్పండి. అమరావతిలో నీళ్లెత్తిపోయడానికి ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు సార్? అమరావతిలో వరద ముంపు నివారణకు 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమరావతి నిర్మాణానికి కాదు, వరద ముంపు నివారణకే 8,000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు కదా. మరి పేదోడి విద్య కోసం, ప్రజారోగ్యం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? సార్ చంద్రబాబు గారు, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అసలు జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కట్టలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కాలేజీలకు అనుమతులు తెచ్చింది మేమే, మెడికల్ కాలేజీలు నిర్మించిన చరిత్ర మాదే అంటూ మీ అధికారిక సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులకు, తప్పుడు ప్రచారాలకు మీరు చేస్తున్న 100 కోట్ల ఖర్చేదో ఆ కాలేజీలకు పెడితే ఈ పాటికేవి పూర్తయి ఉండేవి సార్. ఇది మాత్రం గన్ షాట్.